ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్లో అందరితోనూ తగువ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారా అన్న సందేహం కలుగుతుంది. అక్కినేని నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు మనం చూసాం. నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షన్ని అక్రమంగా కట్టారు. అక్రమాల తొలగింపులో భాగంగా దాన్ని తొలగించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబినెట్ సహచరులు నాగార్జున కుటుంబ సభ్యుల మీద, నాగార్జునకు సంబంధికుల మీద ఏ రీతిలో నోరు పారేసుకున్నారో మనం అందరూ చూసాం. ఆ వ్యవహారంలో ప్రస్తుతం కొండా సురేఖ పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. కోర్టుకి అటెండ్ అవుతూ వస్తున్నారు. అక్కినేని నాగార్జునతో అలాంటి తగాదా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అక్కినేని నాగార్జునతో ఉన్నటువంటి తగాదా ఒకవైపు కొనసాగుతుండగానే ఇవాళ అల్లు అర్జున్ విషయంలో దూకుడుగా వ్యవహరించారు. చాలా దూకుడుగా. ఇప్పటి వరకు తెలుగులో ఏ సినీ ప్రముఖుడిని కూడా అరెస్ట్ చేసి, టాప్ స్టార్ని ఎవరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఒక్కరోజైనా జైల్లో ఉంచాలన్న పట్టుదలతో వ్యవహరించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒక్కరోజు చెంచల్గూడ జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చారు. సో అల్లు అర్జున్తో తగాదు. ఇప్పుడు మళ్ళీ నందమూరితో. వాస్తవానికి బాలకృష్ణకి రేవంత్ రెడ్డికి మంచి సఖ్యత ఉంది. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు చాలా స్నేహితులు. కానీ ఇప్పుడు బాలకృష్ణ ఇంటిని కూలగొట్టేదానికి తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 ప్రాంతంలో విస్తరణ పేరుతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు లేకుండా మొత్తం విస్తరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విస్తరణకు తగ్గట్టుగా మార్కింగ్ కూడా ఇచ్చేశారు. బాలకృష్ణ ఇంటికి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానారెడ్డి ఇంటికి, ఇద్దరిళ్ళకి మార్కింగ్ కూడా ఇచ్చేశారు. దాదాపు సగం భాగం రోడ్డుని ఆనుకుని ఉంటుంది కాబట్టి దాదాపు సగం భాగం కొట్టేయడానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మార్కింగ్ కూడా ఇచ్చేసింది. 86 చోట్ల అలా తొలగించాలని నిర్ణయించారు. వాటిలో జానా, బాలకృష్ణ ఇళ్ళు ఉన్నాయి. కొంతమేర తొలగింపులకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఆ నేతల్లో అసహనం మొదలైంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అంటే ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీతో తగాదా, మెగా కుటుంబంలోని అల్లు శిబిరంతో వివాదం, ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో వైరం పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దూకుడుతో నేరుగా తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత జానారెడ్డి ఇంటిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణతో, టాలీవుడ్లో ప్రముఖ హీరో, నందమూరి కుటుంబానికి వారసుడిగా ప్రస్తుతం నందమూరి కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాలకృష్ణతో వివాదాలు రేవంత్ రెడ్డి కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆక్రమణ విషయంలో తొలగింపాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ట్రాఫిక్ సమస్యలు అరికట్టాలంటే అక్కడ ఎవరైనా సరే పెద్దలు, జానారెడ్డి అయినా లేకుంటే బాలకృష్ణ అయినా, ఎంతకన్నా పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళు ఇల్లు ఉన్నప్పుడు కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని జనం హర్షిస్తారు. ఎందుకంటే సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూస్తారు. కానీ ఇంతంత పెద్ద తలకాయలతో వివాదాలు రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యవహారానికి తీసుకెళ్తాయి, ఎంతవరకు దారితీస్తాయి? తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో ఇప్పటికే హైడ్రా విషయంలో తల బొప్పి కట్టింది ప్రభుత్వానికి. చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. మూసి ఆధునీకరణ పేరుతో చేసినటువంటి హంగామా అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు విషయంలో నందమూరి బాలకృష్ణ, జానారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరి ఇళ్ళు కూలగొడతాం అంటూ మొదలెడుతున్నటువంటి ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకి దారితీస్తాయి, ఎక్కడెక్కడికి వివాదాలకు కారణమవుతాయి చూడాలి. మరి చాలా వివాదాలకి చాలా దూకుడుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం. టాలీవుడ్లో మాత్రం ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖులందరినీ అణచివేయాలని, తనకి తగ్గట్టుగా అణిగిమణిగి ఉండాలనేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా అన్నటువంటి చర్చ టాలీవుడ్లో మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతాయి చూడాల్సి ఉంది.